ఏందే బాగా చూస్తున్నావు? తాగుతావా? చీచి నేను దాగా అంత ఎట్లా తాగుతారేమో రాక్ రాక ఏమనుకుంటున్నావే? ఇది తాటికల్లు అమృతం తెలుసా? అవునా? అయితే ఇప్పుడు నిన్ను కత్తితో ఓడిచినా కూడా సావన్నమాట. ఏందే జోకులా? నీకేం తెలిసే? ఒకసారి తాగుతూ వెళ్తుంది, అర్థమైందా? నాకేమద్దు, తాగి తాగి నాశనం అవుతారు. నువ్వు కూడా బంద్ చేయిగా, మస్తు తాగినావు. తాగి తాగి నాశనం అయ్యేది ఇది కాదే, అది ఫారెన్ సరుకు, ఇది ప్యూరు. అందరూ కల్తీ కల్తీ తాగుతారు, అందుకే రోగం వచ్చి చేస్తారు. కానీ కళ్ళట్లా కాదు, మన ఒంటిని మంచిగా ఉంచుతుంది, మన లోపల ఉన్న చెత్తని బయట తీసేస్తుంది. ఇగో నువ్వెన్ని చెప్పినా తాగుడు మాత్రం మంచిది కాదనే అంట. తాగుడు మంచిది కాదే, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఏది తాగినా కొద్దిగా తాగాలి, అతిగా తాగితే సాగు తప్పది. ఏందో నీ లొల్లి, నేను లోపలికి పోతాన్నా, వంట చేస్తా. ఇవాళ మా నాన్న అత్త అన్నాడు. అవునా? ఎందుకంట? మన పన లేదు, రోజు నువ్వు తాగి తాగి నన్ను కొడతాన్నావు కదా, అందుకే నీ మీద కేసు పెడతామని అత్తాను. అబ్బో, పెడతాడు పెడతాడు పో. అల్లుడు ఏం చేస్తున్నావు? పొద్దున్న తాగుతున్నట్టు. కళ్ళు పొద్దున్న లేకపోతే రాత్రి తాగుతారా మామ? నచ్చదా కాకపోయినా అల్లుడు ఇద్దరం కలిసి తాగుతుంది కదా. నచ్చదా తాగితే నాకేముంటది మామ? నానా ఎప్పుడు వచ్చినావు? మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నామ్మా. ఇప్పుడు వచ్చిన. వచ్చినావో లేదో కళ్ళు ముంగడు పెట్టుకున్నావు కదా, కనీసం కూతురు ఎట్లుందో అని కూడా అడగవా? నీకేందమ్మా, నా అల్లుడు బంగారం, మంచిగా చూసుకుంటాడు. నాకు తెలియదు అయింది. నువ్వు కూడా మీ అల్లునికి సపోర్టా? సరే గాని ఇంట్లో ఏమన్నా తినేది ఇట్లా తీసుకురాపో అమ్మ. ఏమే, మీ నాన్న వచ్చిండు, కనీసం మర్యాద అయ్యేవా? పో ఇంట్లోకి ఏమైనా చెప్పో. అబ్బా, కల్లెడ తెచ్చిన అల్లుడు మస్తున్నది. ఇంకెవరు మామ? మనకు ఓసే గౌడే. అవునా? మస్తుంది అల్లుడు. నిన్నొకటి అడుగుతా ఏమనుకో కదా. నేను అడుగు మామ, నువ్వు అడిగితే కాదంటమైంది. ఏం లేదు అల్లుడు, మా ఊర్లో రాజిరెడ్డి అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు. అతనికి అవసరం ఉందని ₹1,00,000 వడ్డీకి తీసుకున్నా. ఆయన ఇప్పుడు ఏమంటుండు. ఏంది మామ? నాకు అర్థం కాలే. అతనికి అవసరం ఉండి అతని దగ్గరనే నువ్వు వడ్డీకి తీసుకున్నావా? ఏంది తాగింది ఎక్కింది తాగింది? అంటే నాకు అవసరం ఉందని అతని దగ్గర అప్పు చేసిన. అరే, అప్పు చేసుడు తప్పు కాదు మామ. పో పోయి గట్రా పో. ఏడిపోయేది అల్లుడు, వాని దగ్గర తప్పించుకొని నీ దగ్గరికి వచ్చిన. వాడు నా కోసం మొత్తం వెంకలాడుతుండు. అమ్మని అమ్మ, ఏంది మామ నువ్వు చేసింది? అటు పోయి మా ఇంటికి వచ్చినావా? మరి అక్కడ అత్త పరిస్థితి? ఇట్లా పారిపోమ్మని మీ అత్తనే చెప్పింది అల్లుడు, అందుకే ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు ఏం చేద్దామంటావు మామ? నువ్వు ఆ డబ్బులు నాకు ఇస్తే నేను పోయి వాడిని కడతా. అప్పుడు నాకు ఏ లొల్లు ఉండదు. నువ్వు చెప్పేది మంచిగానే ఉంది కానీ నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముంది మామ? ఇంటికి వస్తే కళ్ళు తాగిపిస్తా కావచ్చు కానీ ₹1,00,000 అంటే ఏడుకోవాలి. అవుని నీకు చైన్ ఉండే కదా అల్లుడు, ఆ తాకట్టు పెడదాం. ఓ మామ, అదేమన్నా నువ్వు పెట్టినావు అనుకున్నావు? ఏంది మా అమ్మాయి చెప్పించింది. మామ నువ్వు వీడనే తాకుండా 4 రోజులుండు, వాడే తిరిగి తిరిగి యాష్ కచ్చిపోతాడు. అంతే అంటావా? మామ అంతే, నువ్వు మంచిగా ఎంజాయ్ అయ్యి. తాగిరా మంచిగా, తిందు రండి. మామ నడు మామ. సరే అల్లుడు. రోజా, రోజా ఉన్నవా? ఉన్నవా రోజా? రోజా ఎవరమ్మా? ఎవరు నువ్వు? ఎవరు కావాలి నీకు? ఇంతకు నువ్వెవరు? నేను తెలియదా నీకు? ఆల్ ఇండియా అందగారిని, భారతరత్న అందుకున్న మేధావిని, నన్ను గుర్తుపట్టలేదా? ఊళ్ళే అప్పులు చేసి పారిపోయచ్చిన దాచుకున్నావేమో అనుకున్నా. నేను రోజా వాళ్ళ నాన్నను. అమ్మ ఇంట్లుందమ్మా. అయ్యో, మీరు రోజా వాళ్ళ నాన్ననా? నన్ను క్షమించండి, నేను లోపలికి వెళ్ళి. రోజా, రోజా ఇన్నే ఉన్నావా? ఇక్కడే ఉన్నా, చెప్పే. ఏం లేదు, ఉత్తగానే వచ్చిన. ఏం చేస్తున్నావు చూద్దామని. నువ్వు వట్టిగా రావని నాకు తెలుసు గాని వచ్చిన పని ఏంది చెప్పు. ఏం లేదే, నాకు ఒక 2,000 కావాలి, ఉంటిస్తావని వచ్చిన. ఎందుకే నీకు ఇప్పుడు 2,000? ఏం పని? ఏం చేస్తావు? ఏముంది, మా ఆయనకు మటన్ కావాలట, పొద్దున్న నుండి చంపుతుండు, ఉంటి రాదే.
నా దగ్గర ఎక్కడున్నాయే? మా ఆయన తాగుడికి అన్ని పైసలు అయిపోతానాయి. అవునా, సరే తీయే, 2 కొడుగుడ్డు కొట్టి ఆమ్లెట్ వేసి ఇస్తా. ఏం చేస్తా మరి? మరి లేకపోతే మటన్ ఎందుకు? వీళ్ళకి మస్తు సంపాదిస్తారని మటన్లు చికెన్లు కావన్నా? పెళ్లి చేసుకున్నందుకు తప్పుతుందా ఇక? అనుభవించాలి. అట్లని వాళ్ళ అన్నయ్యని సాగుతాయా ఏంది? ఏమో తీయే, నీకున్నంత ధైర్యం నాకు లేదు. నేను పోతీగా, లేట్ అయితే మళ్ళీ మా ఆయన కొడతాడు. సరేలే, పోయిరా. నమస్కారం సార్. ఈ మనిషి నేనైతే ఇప్పుడు చూలే. అన్న అందరిని అడిగినాం, ఎవరిని అడిగినా తెలియదని చెప్తుండు. వాడెడు పోతారా? వాళ్ళ అల్లుని ఊరు ఇదే, ఖచ్చితంగా ఈయనే ఉంటాడు. ఈయనే దొరుకుతారా వాడు? ఓ అమ్మా అమ్మా, ఇగో ఈ ఫోటోలు ఆయన చూసావా? నేను కనిపించాడా? నీకేమన్నా పిచ్చా? నీ వెనకనే ఉన్నాడు కదా. నా వెనకాల ఉన్నాడా? అరే ఏంద్రా ఇది? వాని ఫ్రెండ్ తీయమంటే నీ తీసినావు? అన్న అంది సూత తీసిన, అంది మంచిగా ఉందని నా సూత ఒకటి తీసుకున్నా. ఇగో అంది కాబట్టి ఇగో అమ్మా, ఈ ఫోటోలు ఉన్నదని చూసినావా? వీడా? నాకే వంకర సమాధానం చెప్పినావు కదా, ఇప్పుడు చెప్తా నీ సంగతి. చూసినా. చూసినావా? అయితే చెప్పు ఎక్కడున్నాడు? చెప్తా గాని ఇంతకీ ఏం చేసిండు? నా దగ్గర 2 లక్షలు తీసుకొని పారిపోయిండు. అవునా? వాడు ఎక్కడున్నాడో చెప్తే నాకేంటి లాభం? నీకేం కావాలో చెప్పు, ఇస్తా. నాకొక 2000 కావాలి. 2000? 2 లక్షలు అప్పు చేసి మారిపోయిండు. ఆ 2 లక్షలకు నాకు ఒక 2000 అన్నీ బావా. సరే తీ. అరే ఆ 2000 ఇవ్వు. ఇవ్వమ్మా, ఇప్పుడు చెప్పు. అక్కడ కనిపిస్తుంది చూడు, ఆ ఇంట్లోనే ఉంటాడు ఆయన. రాజుగా దొరికినవురా. అరే మీకు ఇదే పని ఇక? పొద్దున్న లేస్తే చాలు కళ్ళు తెచ్చుకుంటారో తాగుతారు. పనిగా మాకు ఇంకేం పని ఉంది? ఇంకొకసారి కనుక కళ్ళు తెచ్చుకొని తాగిరనుకో, ఇదే బాటిల్ నేను తాగి ఏం చెప్తున్నా నాకే తెలియదు. నువ్వు కళ్ళు తాగుతావా? నీకు అంతుందానే? ఇగో ఉట్టిగా నన్ను రెచ్చగొట్టకు. తాగే నీకు దమ్ముంటే తాగు. వద్దు చెప్తున్నా. ఓ అల్లుడు, నువ్వు సప్లై కూకుండు, అది అన్నంత పని చేస్తుంది. ఏ ఊకో మామ, దానికంత సీన్ లేదు. వద్దు విను. తాగే తాగు. నీ అబ్బా మొత్తం తాగినవా? ఇప్పుడు చెప్పరి ఏంది మీ లొల్లి? ఏందే ఎట్లుంది? మత్తు మత్తుందా? ఇట్రా రా. ఇప్పుడు ఎట్లుంది? నొప్పి నొప్పిగా ఉందా? ఓయ్ ఫాదరు, నువ్వు ఎక్కడికి పోతున్నావు? వద్దమ్మా, నేను నీ తండ్రిని, మంచిగా ఉండదు. ఓ తండ్రి గారు బాగున్నారా? అప్పులు చేస్తున్నారా? కాదు కాదు, చేసినావు కదా.
అంటే అది అరే రాజుగా ఆ, ఎన్ని రోజులు చెప్తున్నారా నీకోసం దొరికినావు నా కొడుక రాజుగా ఎవ్విరా నా పైసలు ఎవ్విరా ఇంతకి నువ్వెవర్రా నా ఇంట్లోకి చర్తానావు? ఆ? నేనెవరా అసలు నువ్వెవరు ఏందిరా నన్నే ఎవరని అంటానవా? రానా నన్ను రానా చూడు పిల్ల ఆడిపిల్లవ అనుకుంటున్నా నీకు నాకేం సంబంధం లేదు ఇగో ఇడ కూర్చున్నాడు చూడు వీడిని తీసుకపోతా మామ నిన్ను తీసుకోతా అంటుండు ఎవడీడు? వాడే అల్లుడు రాజిరెడ్డి అంటే. అమ్మో అవునా? ఏందేంది నా ఇంటికి వచ్చి నా ఎలా తీసుకోవతా అంటవా? తీసుకోపో, నీకు దమ్ముండే తీసుకోవరా, పో, తీసుకో. దీనికి దమ్మెందుకు తీసుకపోతా చెయ్యి చెయ్యి నేను ఒప్పుకోను. తొండలేదు పంది లేదు, మా అయ్య మీద చెయ్యతే ఒక్కొక్క తరకాయలు లేస్తాయి. అసలు మీ అయ్య ఏం చేసిండు తెలుసా నీకు? ఏం చేసిండు? ఏం చేసిండా? నా దగ్గర 2 లక్షలు తీసుకున్నాడు. ఇయ్యమంటే పారిపోయేచ్చాడు, దాచుకున్నాడు. ఏంది మామ లక్షను 2 లక్షలా? నాన్న ఏంది ఇది? అప్పులు చేసినావా? తాగనీకే కదా? అంటే నాన్న ఇంకేం మాట్లాడద్దు. ఇదిగో పెద్ద మనిషి, నిన్న తీసుకొని పో. ఓరా 2 లక్షలు తీసుకొని ఎన్ని రోజులు లక్షలు చేస్తావురా? ఆ? నడు. అప్పు చేసినట్టు అప్పుడు నీ సంగతి ఏంది మరి? ఇవాళ నుంచి తాగుడు గాని తిరుగుడు గాని బంద్ చేస్తా. నువ్వు చెప్పినట్టే ఇంట బుద్ధిగా నడుచుకుంటా. సరే మంచిది, కానీ ఈ రోజు నుండి నాకు రోజు ఒక బాటిల్ కళ్ళు తీసుకురా. లేదు లేదు వద్దొద్దు, నేను దాగా. నేను తెమ్మన్నది నాకు, నీకు కాదు. రోజు తాగి నిన్ను దంతా. రోజు తాగే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇదే మీ పిల్లలు తాగితే మీ బతుకు కూడా కుక్కలు చింపేసినా ఇస్తారాకైతుంది.